ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన. వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం భూమండలంలోనే కాదు, బ్రహ్మాండంలోనే లేదన్నది పురాణవాక్కు. తిరుమలగిరులపై కాలుమోపి గోవిందా గోవిందా అని ఎలుగెత్తి కీర్తిస్తే కష్టాలన్నీ తీరుతాయని ప్రశస్తి. వేం అంటే పాపాలు, కట అంటే హరించే, ఈశ్వర అంటే దైవం అని అర్థం. మనందరి పాపాల్ని తొలగించేవాడు కాబట్టే వెంకటేశ్వరుడయ్యాడు. అంతటి మహత్తు కలిగిన స్వామివారి క్షణకాల దర్శనానికే పులకించే భక్తులు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 9 రోజులు 14 వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తుంటే చూసి తరించాల్సిందే. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమతెర పైకెత్తవేమయ్యా అంటూ అన్నమయ్య వెంకటేశ్వరుని పిలిచింది ఈ బ్రహ్మోత్సవ వైభవ సమయానే. భక్తుల కనుల పంట కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి బ్రహ్మోత్సవ వైభవవేళ శ్రీనివాసుడి దివ్యధామ విశేషాలు, విశిష్టతలేంటో తెలుసుకొని పునీతులవుదాం. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భాసిల్లే తిరుమల వైభోగమంతా బ్రహ్మోత్సవాల్లోనే చూడాలి. ఎంతో విశిష్టమైన బ్రహ్మోత్సవాలకు ఆసక్తికర నేపథ్యం, చరిత్ర ఉన్నాయి. తిరుమలలో తొలి బ్రహ్మోత్సవాన్ని సాక్షాత్తు బ్రహ్మే నిర్వహించాడని పురాణ గాథ. విశేష పర్వదినాన్ని మాడవీధుల్లో విహరించే స్వామివారిని దర్శించేందుకు 2 కళ్ళు చాలవు. బ్రహ్మాండ నాయకుని వైభవవేళ బ్రహ్మోత్సవ శోభ ఇదిగో ఇదే. తిరుమలలో నిత్యం పండుగే, అనునిత్యం ఉత్సవాలు. నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, నక్షత్రోత్సవాలు, ఇలా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ఏడాది పొడవునా 450 ఉత్సవాలు జరుగుతున్నాయి. అన్నింటిలో అత్యంత వైభవోపేతమైనవి బ్రహ్మోత్సవాలే. తిరుమలలో తొలి బ్రహ్మోత్సవం బ్రహ్మ చేతుల మీదుగా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో తమిళ పంచాంగాన్ని అనుసరించడం ఆనవాయితీ. తమిళ పురాత్తసి మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంస్కృతం ప్రకారం కన్యామాస శ్రవణం, తెలుగు ప్రకారం భాద్రపద మాసం శ్రవణ నక్షత్రంలో నవరాత్రుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి వైభవాన్ని తిలకిస్తే అంతకు మించిన భాగ్యం లేదని భక్తుల విశ్వాసం. ఒక భక్తుడు ఒక కోరిక కోరుకొని ఒక ఉత్సవం చేయించినాడు అంటే ఆ కోరిక నెరవేరడానికి ఆ ఉత్సవం కారణమవుతుంది. కానీ బ్రహ్మోత్సవం అట్లా కాదు. దీన్ని సార్వకామికం అంటారు. సార్వకామికం అంటే ఏ కోరికలైనా సరే, నీవు కోరుకున్న కోరికలు, నీకు అవసరమైనటువంటి ఇతరమైనటువంటివి అన్నిటి యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటిది బ్రహ్మోత్సవము అని బ్రహ్మోత్సవం యొక్క విశిష్టత చాలా ప్రశంసింపబడడం జరిగింది. సమోయజ్ఞ సమాఖ్యాత అంటే యజ్ఞం చేస్తే వచ్చే పుణ్యఫలం ఉత్సవం తిలకించినా సిద్ధిస్తుందని అర్థం. ద్వాపర యుగంలో కృష్ణావతారం పరిసమాప్తమైన తర్వాత వైకుంఠంపై విరక్తి కలిగి కలియుగం ఆరంభాన తిరునగరిలో పుష్కరిణీ తీరాన ఆ దేవదేవుడు శ్రీనివాసుడిగా అవతరించారని పురాణ ప్రాశస్త్యం. అంతటి ప్రశస్తి కలిగిన పవిత్రమైన ప్రాంతంలో ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. వేడుకల 9 రోజులు వెంకటేశ్వరుడు పులకాంకితుడై ఉంటాడని తిరుమల చరిత్ర చాటుతోంది. చతురంగ బలాలతో శేషాది వాహనాలపై తిరువీధుల్లో కదిలి వస్తున్న శ్రీనివాసుని దర్శించుకుని భక్తులు తన్మయం చెందుతారు. మహామహా చక్రవర్తులు, వాగ్గేయకారులే వెంకటపతి బ్రహ్మోత్సవాలు చూసి పులకించిపోయారు. కీర్తనలతో కీర్తించారు. తిరువీధుల మెరసి దేవదేవుడు, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు. తిరువీధుల మెరసి దేవదేవుడు అంటూ బ్రహ్మోత్సవ వైభవాన్ని కీర్తించిన అన్నమాచార్యుడు
నానా దిక్కుల నరులెల్లా వానలలోనే వత్తురు కదిలి అంటూ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులను వర్ణించాడు. అలనాటి నుంచి దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల విచ్చేస్తున్నారు. ఇలా తరలివచ్చే వారందరికీ 9 రోజులు 14 వాహనాలపై దర్శనమిస్తూ ఆధ్యాత్మికతని పంచుతున్నాడు శ్రీనివాసుడు. ఇంతటి నేపథ్యం ప్రాశస్త్యం ఉన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో మొదలవుతాయి. పుష్కరిణి నుంచి నవధాన్యాలు తెచ్చి మట్టిలో నాటటాన్ని అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం అయ్యాక వాహన సేవలు మొదలవుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు తిరుమలలో ఉంటే వైకుంఠంలో ఉన్నట్టేనని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామివారి జన్మ నక్షత్రంలో అవభృత ఉత్సవం నిర్వహిస్తారు. అంటే ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం అన్నమాట. చక్రస్నానం తర్వాత సుదర్శన చక్రాన్ని ఎత్తైన వేదికపై ఉంచి సుదర్శనం కింది నుంచి భక్తులు నడిచేలా ఏర్పాటు చేస్తారు. అదే రోజు సాయంత్రం ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. మొదటి నుంచి చివరి వరకు ఇంత వైభవంగా జరుగుతున్నందునే బ్రహ్మోత్సవ నవరాత్రుల సమయంలో 7 కొండలు కలియుగ వైకుంఠమై భక్తి పారవస్యాన్ని పంచుతున్నాయి. ఇంటికి రావయ్యా కృతే వృషార్ధిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంచ కలౌ శ్రీ వెంకటాచలం అంటూ ఒక్కో యుగంలో ఒక్కో పేరుతో ప్రసిద్ధికెక్కిన తిరుమలగిరుల్లో అణువణువు భక్తి పరమాణువే. తిరుమల వైభోగానికి విశేష చరిత్ర. 7 కొండల పురాణ ప్రాశస్త్య విశేషాల్లో అంతా భక్తి పారవస్యమే. కలియుగ వైకుంఠంగా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న తిరుమల క్షేత్ర చరిత్రే మహా అద్భుతం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఇది కలియుగ వైకుంఠాన్ని దర్శించుకునే భక్తుల అనుభూతి. శ్రీమన్నారాయణుడిని కనులారా వీక్షిస్తే చాలు జన్మ ధన్యమైనట్టేనని భక్తుల దృఢ విశ్వాసం. చెట్టుగా పుట్టగా పొదగా పడి ఉండే భాగ్యం కలిగించు స్వామి అంటూ ఆళ్వారులు ప్రార్థించిన వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులై ప్రవహించినది కొండ, అది శ్రీనివాసుని కొండ అంటూ అన్నమయ్య కీర్తించిన సప్తగిరులకే చెల్లింది. నిత్యం లక్షల మంది భక్తులతో గోవిందనామస్మరణతో మార్మోగే తిరుమలపై ఏ రాయిని తాకినా ఆపద మొక్కుల వాడిని తాకినంత ఆధ్యాత్మిక పరవశమే. ఎలమి శ్రీ వెంకటేశ ఏ నలమేలు మంగను మనసినన్. వ్యయ ప్రయాసల కోర్చి తిరుమలకు వచ్చి రోజుల తరబడి స్వామివారి దర్శనం కోసం వేచి ఎన్ని అవస్థలెదురైనా ఒక్క క్షణం వెంకటేశ్వరుని దర్శిస్తే చాలు ఒక్కసారిగా కష్టాలెగిరిపోయి భువన విజయం సాధించినంత తన్మయత్వాన్ని పొందే ఆనంద నిలయ మహిమను ఏమని వర్ణించగలం? కలియుగ వైకుంఠమనే పేరు అందుకేనేమో. కోడెకాడు వీడుగదే గోవిందరాజు 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 కోడెకాడు వీడుగదే గోవిందరాజు. తిరుమల క్షేత్రానికి యుగయుగాల చరిత్ర. కృతయుగంలో హిరణ్యాక్షుడిని సంహరించాక వరాహ రూపంలో, త్రేతాయుగంలో వానర సైన్యాన్ని తీసుకెళుతూ రాముడి రూపంలో, ద్వాపర యుగాన అరణ్యవాసంలోని పాండవులను కలవడానికి శ్రీకృష్ణావతారంలో కొండపై తిరుగాడిన స్వామివారు వైకుంఠంపై విరక్తితో కలియుగం ఆరంభంలో పుష్కరిణి తీరాన శ్రీనివాసుడిగా అవతరించారని పురాణ ప్రాశస్త్యం. అప్పట్లో వరాహస్వామి
ఆలయాన్ని పరిరక్షిస్తున్న మునికి స్వామివారు వరమిచ్చారట. తిరుమలకు వచ్చే భక్తులు మొదట వరాహస్వామిని దర్శించాకే వెంకటేశుని సందర్శనకు వెళతారని. ఆ మాట ప్రకారమే ఇప్పటికీ భక్తులు మొదట వరాహస్వామిని దర్శించుకునే నియమం అమలవుతోంది. పర, వ్యూహ, విభవ, అర్చావతారాల్లో దర్శనమిచ్చే శ్రీ మహావిష్ణువు తిరుమలకు వచ్చే భక్తుల్ని అర్చావతారంలో కనువిందు చేస్తున్నారు. లోక కళ్యాణార్థం శ్రీనివాసుడిగా ఇలకు వచ్చిన మహావిష్ణువు తిరుగిరుల్లో తిరుగుతూ వెంకటాద్రిని చేరుకుంటారు. నారాయణవనాన్ని పాలించే ఆకాశరాజు కుమార్తె పద్మావతిని ప్రేమించి పెళ్లాడతారు. కళ్యాణ దీక్షలో ఉన్న శ్రీనివాసుడు తిరుమల వెళ్లేందుకు వీల్లేక కొన్నాళ్లు అగస్త్యాశ్రమంలో సేదతీరారు. ఆ తరువాత మార్గమధ్యంలో బస చేసిన ప్రాంతాలే నేటి శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్లు. అనంతరం శ్రీవారు తిరుమల చేరి అర్చామూర్తి అయి భక్తుల ఇలవేల్పుగా నీరాజనాలందుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలలో విశేషంగా ఎందుకు వస్తారు అని అంటే, సాక్షాత్తు స్వామివారు కలియుగ వైకుంఠ విరక్తుడై వెంకటాచలంపై నిలిచినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఉపదేశించారయ్యా నాకు మహోత్సవాలు చెయ్యని. కాబట్టి మొట్టమొదట ఈ ఉత్సవాలు స్వామి చేయించుకునే అర్చామూర్తిగా విలసిల్లారు కనుక ఈ ఉత్సవాలకి మనం కనుక హాజరైతే మన కుటుంబంతో మనకి అన్ని ఉత్సవములను సేవించినటువంటి పుణ్యఫలం లభిస్తుంది అని భక్తజనుల యొక్క అనంత విశ్వాసం. వేదకాలం నుంచే పవిత్ర సన్నిధానంగా తిరుమల ఖ్యాతిగాంచింది. స్వామి పుష్కరిణి, గోగర్భం, ఆకాశగంగ, పాప వినాశనం ఇవన్నీ వేదకాలం నాటివే. ఆళ్వారులు, అన్నమయ్య, పురంధరదాసు వంటి భక్తులు, వాగ్గేయకారులు శ్రీహరి తత్వాన్ని ఎంతో అందంగా పండిత పామర భక్తజనరంజకంగా కీర్తనలు, పదబంధాలతో వర్ణించారు. వేల ఏళ్ల చరిత్రను దాచుకున్న తిరుమల గిరుల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆధ్యాత్మిక వైభవం. ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద. బ్రహ్మోత్సవాల్లో 9 రోజులు 14 వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తాడు దేవదేవుడు. భక్తులకు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాడు. శేషవాహనం, హంసవాహనం, సూర్యప్రభ వాహనం ఇలా ఒక్కో వాహనానిది ఒక్కో ప్రత్యేకత, ఒక్కో విశిష్టత. తిరునగరిలో ఊరేగే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వైభవం మాటల్లో చెప్పేది కాదు. కనులారా చూడాల్సిందే, చూసి తరించాల్సిందే. తిరుమల ఆధ్యాత్మిక శోభను బ్రహ్మోత్సవాల్లోనే చూడాలి. స్వామివారి వాహన సేవలు 9 రోజుల పాటు నయనానందకరంగా జరుగుతాయి. మొదటి రోజు ధ్వజారోహణం. స్వామికి సుప్రభాత, తోమాల సేవలు జరిగాక శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ఏకాంతంగా తిరుమంజనం చేసి నైవేద్యం సమర్పిస్తారు. అష్టదిక్పాలకులు సకల దేవతలకు ఆహ్వానం పలికేందుకు మంగళ వాయిద్యాల నడుమ బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు జరిగే పెద్దశేష వాహనోత్సవం ఆద్యంతం కన్నుల పండువే. శ్రీనివాసుడు శేషతల్పసాయి, ఆయన కొలువున్న కొండ శేషాద్రి. అందుకే తొలి రోజు పెదశేష వాహనంపై ఊరేగి భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. విశోగ్రుడైన శేషుణ్ణి అధిష్ఠించిన దేవదేవుడు మానవుల్లో కల్మషాన్ని హరిస్తాడన్నదే ఇందులోని సందేశం. సర్వేశా భయహర వీర ప్రహ్లాద వరద. బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం 5 తలలుండే చినశేష వాహనంపై ఊరేగుతారు స్వామివారు. పెద్ద శేష వాహనం ఆదిశేషుడికి ప్రతీక, చిన్నశేష వాహనం వాసుకిగా ప్రతీతి. చిన్నశేష వాహనంపై ఊరేగే స్వామిని ధ్యానిస్తే కుండలిని యోగసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. శేషాద్రివాసునికి శేషవాహన సేవకం సవైరికి జరుగు హంస.
రెండో రోజు రాత్రి వీణాధారి అయి సరస్వతీమూర్తిగా స్వామివారు దర్శనమిస్తారు. భక్తుల్లో అహంభావం తొలగి దాసోహం అనే భావం కలిగించేందుకే హంసవాహన రూఢుడై తిరువీధుల్లో విహరిస్తారని నమ్మిక. మూడో రోజు ఉదయం సింహవాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. దశావతారాల్లో నృసింహ అవతారం విశిష్టమైనది. దుష్టజన శిక్షణ, శిష్టజన రక్షణకు సంకేతంగా స్వామి ఈ వాహనాన్ని అధిరోహిస్తారు. వజ్రఖచిత కిరీటం, ఆభరణాలతో సింహవాహనంపై ఊరేగే స్వామిని చూసి భక్తకోటి పరవశిస్తుంది. బ్రహ్మోత్సవాల మూడో రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై ఏడుకొండలవాడు విహరిస్తాడు. ఆకాశంలో తలతలలాడే తారలకు ముత్యాల పందిరిలో తిరుమలేశుడి దగదగలు పోటీ అన్నట్టు సాగుతుంది ఊరేగింపు. ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి దర్శనం భక్తులకు దుఃఖ విమోచనం. నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంలో భక్తులకు అభయ ప్రదానం చేస్తాడు వెంకటేశుడు. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షానికి పేరు. కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకుని భక్తుల కొంగు బంగారమై విహరిస్తారు శ్రీవారు. నాలుగో రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై వెంకటేశ్వరుడు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. భూపాలకులకే పాలకుడు శ్రీనివాసుడు. భూపాల వాహనధారి అయిన స్వామిని దర్శిస్తే రాజదర్శనం, రాజ్యసుఖ ప్రాప్తి కలుగుతాయని విశ్వాసం. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు స్వామివారు మోహిని అవతారంలో దర్శనమిస్తారు. మాయామోహాల మధ్య నలిగే మానవులను ఆ భ్రమల నుంచి బయటపడేసేందుకు రత్నాలు పొదిగిన హారం ధరించి కుడి చేతితో చిలుకను పట్టుకొని మోహన రూపుడై కదలి వస్తాడు గోవిందుడు. భక్తురాలైన శ్రీ విల్లిపుత్తూర్ ఆండాల్ హారాన్ని, చిలుకను స్వామికి సమర్పించినట్టు చెబుతారు. ఐదో రోజు రాత్రి స్వామివారు గరుడ వాహనంపై దర్శనమిస్తారు. విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు. ఆయనే ప్రథమ భక్తుడు కూడా. ఈ సేవ ప్రత్యేకమైనది. ఏడాదిలో అన్ని రోజులు ధ్రువబేరానికి అలంకరించే మకర కంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడ వాహన సేవ రోజున ఉత్సవమూర్తికి అలంకరిస్తారు. గరుడ సేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు. గోదాదేవి సమర్పించిన సహస్రమాలలతో అలంకృతుడై గరుడ వాహనధారి అయిన తిరుమలేశుడి దర్శనం మంగళప్రదం. గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ, విశ్వరూపునికి దే అశ్వవాహన సేవ. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను, పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏపున థాయని, జిగితొలక చబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడకే. ఇటు గరుడని నీవెక్కినను. ఆరో రోజు స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగి భక్తులకు కన్నుల పండువ చేస్తారు. రాముని నమ్మిన బంటు హనుమంతుడు. త్రేతాయుగంలో రాముడికి చేసిన సేవలను కలియుగ దైవం గుర్తు చేసుకుంటున్నట్టు ఉంటుంది హనుమద్వాహన ఉత్సవం. ఆరో రోజు సాయం సమయాన అత్యంత ప్రీతిపాత్రమైన స్వర్ణరథంపై ఆర్భాటంగా జరుగుతుంది స్వామివారి ఊరేగింపు. స్వర్ణరథంపై ఉభయ దేవేరులతో కలిసి ఉన్న శ్రీవారి దర్శనం
ద్వాపర యుగంలో వాసుదేవుని వైభవాన్ని గుర్తు చేస్తుంది. 6వ రోజు రాత్రి గజవాహనంపై ఊరేగే స్వామి వైభవం కల్లారా చూడాల్సింది. భాగవత గజేంద్ర మోక్షం గుర్తొచ్చేలా సాగే ఊరేగింపు ఇది. ఆపదలో ఉన్న భక్తకోటిని ఆదుకునేది శ్రీమన్నారాయణుడి అనిపించేలా సాగుతుంది ఉత్సవం. ఏడో రోజున ఉదయం మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో ఊరేగే ఘట్టం కమనీయం. సూర్యుడే సకల జీవులకు చైతన్య ప్రదాత, సకల జీవులకు ప్రాణం, ఆరోగ్యం నేనే అంటూ సూర్యప్రభ వాహనంపై స్వామి తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి దర్శనమిస్తారు. ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ. అంటే దివారాత్రులకు కాలానికి అధిపతిని నేనే అని ప్రకటిస్తూ ఈ ఉత్సవం సాగుతుంది. ఎనిమిదో రోజు ఉదయం జరిగే రథోత్సవ వైభవం వర్ణనాతీతం. ఉభయ దేవేరులతో శ్రీనివాసుడు రథంపై ఊరేగే అద్భుత ఘట్టమిది. 8వ రోజు రాత్రి ఏడుకొండలవాడు అశ్వరూఢుడై తిరువీధుల్లో విహరిస్తాడు. పద్మావతి శ్రీనివాసుల తొలిచూపుల ప్రణయ వేళ, పరిణయ వేళ సాక్షిగా నిలిచింది అశ్వమే. కలియుగంలో కల్కి అవతారంతో అశ్వవాహనంపై దేవదేవుడు వస్తారని ప్రతీతి. బ్రహ్మోత్సవాల్లో చివరిగా 9వ రోజు జరిగే ఉత్సవం చక్రస్నానం. యజ్ఞాంతంలో జరిగే అవభృత స్నానం లాంటిదే ఇది. వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవి సహా అభిషేక సేవలు నిర్వహించి సుదర్శన చక్రానికి స్నానం చేయిస్తారు. ఆ సమయంలో పుష్కరిణిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. చక్రస్నానం జరిగిన రోజు రాత్రి శ్రీవారి ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని అవరోహణ చేస్తారు. ఇక్కడితో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయి. బ్రహ్మోత్సవాలంటే తిరుమలలో పండగే. సర్వభూపాలుడైన శ్రీనివాసుడు ఏడాదికోసారి జరిగే విశిష్ట వేడుకలకు సిద్ధమయ్యాడు. ఇలా వైకుంఠంలో జరిగే బ్రహ్మోత్సవ సంరంభం ఎప్పటి నుంచి మొదలైంది? కాలక్రమేణా ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి మార్పులొచ్చాయో తెలుసుకుందాం. అలవైకుంఠానికి శ్రీనివాసుడు ఎంచుకున్న ఇలవైకుంఠమే తిరుమల. కలియుగ వైకుంఠంలో బ్రహ్మోత్సవాలకు ఎనలేని ప్రత్యేకత. 9 రోజుల పాటు ఆ దేవదేవుడే భక్తుల మధ్యకు వచ్చే అపురూప ఘట్టం. యుగయుగాల చరిత్ర ఉన్న బ్రహ్మోత్సవాలను ప్రారంభించింది సాక్షాత్తు బ్రహ్మేనని ప్రతీతి. అందుకే ఇవి బ్రహ్మోత్సవాలని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. నవబ్రహ్మలు 9 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలని మరో గాథ ఉంది. బ్రహ్మాండంగా జరిగే ఉత్సవాలైనందున బ్రహ్మోత్సవాలు అంటారని ఇంకో కథనం. ఇలా ఎన్ని కథనాలున్నా తిరుమల వైభవమంతా బ్రహ్మోత్సవాల్లోనే ఉంటుంది. ఏటా కన్యామాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణంతో ముగిసేలా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 3 ఏళ్లకోసారి వచ్చే అధిక మాసంలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు చూసే అదృష్టం దక్కుతుంది. వాటిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అలంకార బ్రహ్మోత్సవాలని అంటారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. యుగయుగాలుగా బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు ఆదేశాలతో శ్రీనివాసుడి పరమభక్తుడైన తొండమాన్ చక్రవర్తితో కలిసి బ్రహ్మదేవుడు ఉత్సవాలు చేశారని అలనాటి గాథ. శాసనాల ఆధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6వ శతాబ్దంలో ప్రారంభమైనట్టు తెలుస్తోంది. 15వ శతాబ్దం వరకు ఈ వేడుకలు అప్పుడప్పుడు మాత్రమే జరిగేవి. రాయలవారి కాలం నుంచి ఏటా జరుగుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏడాదికి 15 బ్రహ్మోత్సవాలతో తిరుమల వెలిగిపోయింది.
వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు నిర్ధారిత మాసంలో నిత్య ఉత్సవాలు జరిగినట్టు శాసనాలున్నాయి. రాజుల హయాంలో జనహితం కోసం 5 రోజుల శాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఇప్పటికీ శ్రీవారి ఆలయంలో ఆర్చిత బ్రహ్మోత్సవంగా భక్తులు పాల్గొనేవి శ్రద్ధా బ్రహ్మోత్సవాలు. ఈ వేడుకలకు సకల దేవతలు, అష్టదిక్పాలకులు, రాక్షస, గంధర్వులందరూ వస్తారని ఆగమశాస్త్రం చెబుతోంది. ఇంతటి విశిష్టమైన బ్రహ్మోత్సవ సందర్శనం, ఆ సంబరాన తిరుమలేశుడి దర్శనం మహద్భాగ్యం. చక్కదనముల పోగు కుందనంపు వంటి మేను కోమలపుది అందపు నీలాలగని అతివకు పెనుకొప్పు అందపు నీలాలగని అతివకు పెనుకొప్పు పొందనీకే తగునొక్క పొలతి ఉన్నదయ్యా. అందపు నీలాలగని అతివకు పెనుకొప్పు పొందనీకే తగునొక్క పొలతి ఉన్నదయ్యా. నీ సుద్దులెల్లా విని నీకే మనసు విట్టి ఆశపడి ఉన్నదే నీవు ఆకి చేకొనవయ్యా.